హాయ్ అందరికీ నమస్తే. నేను ఎగ్ కబాబ్ రైస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం అనమాట. అన్ని ఫుడ్ తిని మనకు బేజారైనప్పుడు ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందనమాట. చూడండి నేను ఎగ్ కబాబ్ చేసేదానికైతే ఆనియన్స్, క్యాబేజీ మరియు క్యాప్సికము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కబాబ్‌ని చిన్నగా చీల్చుకున్నాననమాట. చూడండి కబాబ్‌ని చాలా చిన్న చిన్నగా చూడండి ఇలాగా చించుకున్నామనుకోండి బాగుంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే దీనికి కొంచెం రైస్ తీసుకున్నానండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు మీరు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సాంబార్ తిని తిని బేజారైనప్పుడు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను చూడండి నేను. ఆ 2 ఎగ్స్‌ని నేను బాగా షేక్ చేసుకొని పెట్టుకున్నాననమాట సైడ్‌లో. పెనం మీద కొంచెం ఆయిల్ ఏసుకొని, ఆ తర్వాత మనం ఆనియన్ ఏసుకోవాలనమాట. ఆనియన్ ఏసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం వేపాలనమాట. అది కొంచెం రెడ్డిష్‌గా వచ్చినప్పుడు మనము క్యాప్సికము మరియు క్యాబేజీ 2 కూడా ఏసుకోవాలనమాట. చూడండి చిన్నగా చేసుకున్నాను నేను. అవి రెండిటిని బాగా కొంచెం ఉడకాలంటే మీరేం చేయండి కొంచెం ఉప్పేసేసేయండి. కొంచెం మెత్తబడతాయి బిర్యానీ మీరు చాలా సేపు వేగించిన అవసరం లేదు. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలాగ క్యాప్సికం కూడా వేసుకొనేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా లైట్‌గా వేపుకోండి. కొంచెం చానా స్లిమ్‌లో పెట్టుకొని వేపుకోండి. చానా హెవీగా పెట్టుకున్నా కూడా అవన్నీ మాడిపోతాయి కదా! పెద్దగా టేస్ట్ రాదనమాట. అందుకని మనము కొంచెం లైట్‌లో స్లిమ్‌లో పెట్టుకొనేస్తే సరిపోతదనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూడండి ఇప్పుడు ఎగ్స్ ఏసుకున్నాను. ఎగ్స్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అంతే స్లిమ్‌లోనే చేయండి. చానా హెల్త్ బాగుండదు. ఎక్కువ మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. జస్ట్ కొంచెము దీనికి పుదీనా కూడా తీసుకున్నాను చూడండి నేను. పుదీనా, కొత్తిమీరలు కూడా వేసుకొని ఇట్లా కలుపుకొనేసేయండి. పిల్లలు కూడా తింటారు కాబట్టి ఈ మసాలాలన్నీ నేను అవాయిడ్ చేశాను. పెద్దగా ఎక్కువ ఏం మసాలాలు ఏటివి వేయలేదనమాట. చూడండి ఇది రెడీ అయిపోయింది కదా! ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు. అంటే ఉప్పు మీరు తగినంత మీకు స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం చిటికెడు చిటికెడు వేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే ప్రతి ప్రాసెస్‌లోనూ ఆనియన్ ఏసినప్పుడు, క్యాప్సికమ్ ఏసినప్పుడు ఇలాగా. మళ్ళీ కొంచెం ఎగ్స్ ఏసినప్పుడు కొంచెం లైట్‌గా ఏసుకోండి. చూడండి ఇలాగ మీకు కొంచెం ఆహ్, కారం పొడి ఏసుకోవాలనిపిస్తే ఏసుకోండి. ఎందుకంటే కలర్‌గా వస్తుంది అంతే తప్పితే అది ఇంకేం ఉండదు. నేనైతే పచ్చిమిరపకాయలే ఏసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే టేస్టీగా ఉంటుంది నాకి. చూడండి ఇలాగ అన్నం వేసిన తర్వాత మనం కలుపుకుంటూ పోవాలంట. ఈవెన్‌గా కలపండి కొంచెం నిదానంగాన. ఆ తర్వాత రైస్ అంతా కలిపింది అయిన తర్వాత మళ్ళీ కబాబ్ వేసుకోండి లాస్ట్‌లోన. చూడండి ఇలా కలుపుకుంటే రెడీ అయిపోయింది అంతే. చాలా ఈజీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ట్రై ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఎలా ఉండింది టేస్ట్ అనేసి. చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ ముగిసిపోయింది. ఇది రెడీ టు ఈట్ అనమాట. ఇలా ఉంటుందనమాట. ఎగ్ కబాబ్ రైస్ అనమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.